ఏం పేరు నీ పేరు? చెప్పడు. పుట్టకు పెట్టారా పెరుగకు పెట్టారా? గుల్ల పెట్టారు. నీ పేరేంటే? రాంప్రసాద్లే. రాంప్రసాద్లే. లే ఇంటి పేరే. పెద్ద అయ్యాక నువ్వేమవుతావు? నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాను సార్. తర్వాత వాడిని డాక్టర్ చేస్తాను సార్. తర్వాత మళ్ళీ ఇంకో పిల్లల్ని కంటాను సార్. దాని తర్వాత వాడిని ఇంజనీర్ చేస్తా సార్. తర్వాత మళ్ళీ పిల్లల్ని కంటా సార్. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే ప్రేమకెప్పుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతములే గుండు మల్లి 1 రూపాయి. నా గల్లీలోకి వచ్చి నాకు నమస్తే పెడతలేడు ఎవడాడు? కటింగ్ షాప్ కి ఎలా పోవాలి? జుట్టు పెంచుకొని పోవాలి. మీ అయ్య ముఖం చూసి పెడుతున్నా. మా అయ్య ఎందుకు వచ్చిండు? మా అయ్య కట్నం కావాలి, మా అయ్య బండి కావాలి. ఇచ్చింది 1,00,000 రూపాయలు కట్నం. పక్కన సుబ్బారావు కొడుకున్నాడా? ఆయన చూసి నేర్చుకోరా. ఆడికి మంచి జాబ్ ఉంది, పెళ్ళైంది, 2 పిల్లలకి అన్నాడు. ఆడి పిల్లలు కనాలంటే జాబు పెళ్లి చేసుకునేమో మనకు అలా ఉండదు. వన్ సైడ్ స్టెప్ ఇన్. ఏంట్రా జుట్టు అంత పెంచి ఏంట్రా? మొక్కున్నానా? ఏం మొక్కున్నావు? ఇక్కడ దాపించుకుంటాయని. ए तू चाइनीज है? नहीं भाई मैं इंडियन हूँ. नहीं तू चाइनीज है? नहीं भाई मैं इंडियन हूँ. मैंने कहा ना तू चाइनीज है. हाँ मेरे बाप मैं हूँ चाइनीज. अब खुश पर लगते तो इंडियन हूँ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా. కొలిక్స్ తో సోషల్ గా మూవ్ అవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకొని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి పని చేసుకోండి. వెళ్ళి తెల్లారిగట్ట తిరుపతికి బస్సు ఉండదు మే. నాకెందుకు చెప్తాండావు? నన్ను ఏ పిల్ల చూసినా గుండు కొట్టించుకుంటానంటే కదే. ఆడుండేది పిల్ల కాదు, చిత్తూరు పాలకోవ. ఛార్జీలకి ఏమంటావా? నువ్వే పెట్టుకుని పోతావా? గుండె కోసి 200 దాచి పూజించనా రక్తమందారాలతో కాలాన్నే మనం తిరిగి వెనకకే తోదామా మళ్ళీ మన కథ